గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శుభం వ్యాధు. గురుగారు, ఈ నెలలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి? అమ్మ, సింహరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు అంటే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మన సింహరాశికి తృతీయ స్థానంలో మనకి ఏం కనబడుతుంది? తృతీయంలో కేతు కనిపిస్తున్నాడు. అంటే మనకు నెక్స్ట్ కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే సింహరాశి వారికి షష్ఠ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సప్తంలో రవి శని బుధులు ఉన్నారు. అష్టంలో చూసుకుంటే రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే భాగ్యస్థానంలో గురువు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది అన్నమాట. ఈ గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఏదలాగున్నా సక్సెస్ అనేది అల్టిమేట్లీ చూపిస్తాడు. కానీ సెకండ్ హౌస్లో ఉన్న కేతు, కుటుంబ స్థానంలో ఉన్న కేతు కొంచెం యాక్టివేట్ అవుతాడు. ఇప్పుడు దాని మూలన అంటే కుటుంబ పరంగా, ధనపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా కొంచెం కన్ఫ్యూజన్ అవుతాయి అన్నమాట. వాళ్ళు చేసే పనుల్లోనే వాళ్ళే ఇబ్బంది పడిపోతుంటారు. సో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో దాన్ని కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. వెళ్ళాలా వద్దా మన విషయానికి కొంత వీలైనంత వరకు ఒక నిర్ణయం కరెక్ట్గా తీసుకోవడానికి గణపతి ఆరాధన చేస్తే మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపారం అనేది ఆరంభించకూడదు. ఈ యొక్క గురుబలం ఉంది అని చెప్పాం కదా అని వ్యాపారం కాదు, శుభమైన కార్యాలు చేయడానికి, శుభ ఫలితాలు పొందడానికి, మ్యారేజెస్ చేయడానికి, తర్వాత ఓపెనింగ్ సంస్కారాలు చేయడానికి, అలాగే మ్యారేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి, వీటన్నిటికీ సక్సెస్ఫుల్గా కనబడుతుంది తప్ప కొత్త వ్యాపారం మాత్రం ఆరంభించకూడదు ఈ 15 రోజులు అన్నమాట. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ వ్యవహారంకి వచ్చినప్పుడు చాలా పుంజుకుంటుంది. ఇప్పుడు ఈ 15 రోజుల్లో నేను కొంచెం టేక్ ఆఫ్ అవుతుంది బాగానే. ఇంకా స్టాక్ మార్కెట్ దగ్గర వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, స్టీల్, సిమెంట్ మీద, గోల్డ్ అండ్ కాపర్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అవి రెండు సక్సెస్ఫుల్ చూపిస్తుంది. ఇవి చేయడానికి కూడా ఒకసారి లక్కీ నెంబర్స్ కూడా చూస్తారు వీళ్ళు. దానికేమో 139 మంచి కాంబినేషన్ అనమాట. అందులో నెంబర్ 1 పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం ఉంది చెప్తాను. ఇప్పుడు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా కానీ ఉన్న వాళ్ళకి కూడా విదేశంలో అంటే ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? విదేశాలు చదువుకోవడానికి వెళ్ళడం వేరు, అలా వెళ్ళే విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కనిపించుతామో. విదేశాల్లో ఉన్న వ్యాపారస్తులకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కానీ విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన 15 రోజుల్లోనే ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ రావు. అలాగే విదేశాలు స్టాక్ మార్కెట్ దగ్గరికి మీరు వచ్చినప్పుడు కూడా మంచి సక్సెస్ఫుల్గా తీసుకుంటారు. లక్కీ నెంబర్ మాత్రం నెంబర్ 1 పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు. బాగుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుందండి రిలేషన్షిప్? సప్తమ భావంలో రవి శుక్రుడు, రవి ప్లస్ శని ప్లస్ బుధుడు 3 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. దీని ప్రభావం ఏంటంటే భార్యాభర్తల మధ్య చిరాకులు పరాకులు కొంచెం ఎక్కువ అవుతాయి. తగ్గే అవకాశం ఉంది. కానీ గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి విడిపోయేంత వరకు వెళ్ళదు. ఇప్పుడు ఈ 15 రోజులు మాత్రం కొంచెం చిరాకుగానే వాళ్ళిద్దరి మధ్య ఉంటుండే. కొంచెం ఎవరికి వాళ్ళు సర్దుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే లైఫ్ అనేది బాగుంటుంది చెప్పడానికి అవకాశం. అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? కోర్టు సమస్యలకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. మా గురుబలం ఉంది కాబట్టి అది ఇంటికి సంబంధించి కోర్టు సమస్య అయినా, వైవాహిక జీవనానికి సంబంధించి కోర్టు సమస్య అయినా, ఏదైనా ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే జరుగుతాయి. ప్రతికూలంగా జరగడానికి అవకాశం అయితే ఎవరిది చెప్పచ్చు. అంటే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయండి? ఆరోగ్య సమస్యలకు వచ్చినప్పుడు 6వ స్థానంలో మనం తీసినప్పుడు కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఎముకకి సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నాయి. అవి ఇప్పుడు బయటపడతాయి. దానికి రక్షణ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి ఇక్కడ అష్టంలోని రాహు యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది. అష్టంలో రాహు ఉంటే అష్టకష్టాలు పెడతాడు వాడు. అంటే ఇక్కడ దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. దుర్గా అమ్మవారిని ఎక్కువగా పూజ చేయాల్సి వస్తుంది అనమాట. అలా చేసుకుంటే కొంచెం ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సినిమా పరిశ్రమ, రాజకీయానికి సంబంధించి ఎలా ఉంటుందండి? రాజకీయం వరకు వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఒక హైప్స్ బాగానే ఉంటాయి. సినిమా పరిశ్రమ వాళ్ళకి మాత్రం డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం దాన్ని మర్చిపోవాలి కొంతకాలం. అలాగే ఇండస్ట్రీలో కూడాను హీరోయిన్స్ కంటే హీరో డామినేటెడ్ క్యారెక్టర్స్ సినిమాలు వస్తాయి. దాని లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అటువంటి వాటి మీద ప్రొడ్యూసర్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయగలిగితే మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది చెప్తాను. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్న ల్యాండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అంటే ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? ల్యాండ్కి సంబంధించిన సమస్యలు మనకు ఎక్కువగా కనిపించాము. గురుబలం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్కి వాటికి వెళ్ళచ్చు, ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ కుటుంబ పరంగా అష్టంలో సప్తమంలో ఉన్న దోష ప్రభావం వలన అన్నిటికీ ఇంట్లో వాళ్ళు అనుకూలిస్తారని చెప్పడానికి అవకాశం లేదు. సో ఇంట్లోనే ప్రతికూలం జరిగి దానివల్ల మా అనుకూల పని జరగకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని ఛేదించి ముందుకు వెళ్ళాలి 15 రోజుల్లోని. అలా వెళ్ళగలిగితే మాత్రం డెఫినెట్గా అక్కడ ఉన్న
ఆ ఇల్లు మీ సొంతం అవుతుంది చెప్పడానికి అవకాశం. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? పరిహారము అంటే ఇక్కడ ఈశ్వర ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. శనీశ్వరుడికి అభిషేకము లేదంటే శివలింగానికి పంచ సూక్తులతో అభిషేకం కానీ ఇలా చేసుకుని ఆ తీర్థంగా తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంత సమస్య పరిష్కార మార్గము రాజమార్గంలో రాజ్యం పొందవచ్చు. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం వ్యాధి. చూసారు కదండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది గురువుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.